8/1/2025 మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మొన్న రీసెంట్గా చనిపోయిన మన మాజీ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారికి సంతాపం 2 నిమిషాలు తెలియజేశాము. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తూ ఇన్ఛార్జ్ ఎంఈఓగా పనిచేస్తున్న కాంతారావు గారు ఇటీవల మరణించినందువల్ల అతనికి కూడా 2 నిమిషాలు సభ్యులందరితో కలిపి సంతాపం నిర్వహించాము. అదేవిధంగా మనకి 16/1/25 నుంచి 18/1/25 వరకు అంటే 3 రోజులు 15,000, 10,000 తీసుకుంటున్న పెన్షనర్లు ఎవరైతే మంచాల మీద ఉండి పెన్షన్లు తీసుకుంటున్నారో, అలాగే పెరాలసిస్ తోటి బాధపడుతున్న వాళ్ళు పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 3 రోజులు ప్రత్యేక బృందం డాక్టర్ గారిచే తనిఖీ నిర్వహించబడుతుంది. ఆ తనిఖీలో మన మండలంలో 24 మంది ఉన్నారు. గంగలకుంటలో వచ్చేసి 2 ఉన్నారు, గుల్లపాడులో 2 ఉన్నారు, కల్లకుంటలో 2 ఉన్నారు, మిట్టమీదపల్లి 4, శ్రీరాంపురతంలో 1, సిరిపాడులో 3, సిరిపాడు 1, 2లో 5, వెల్దుర్తిలో 2 ఉన్నారు, ఉప్పలపాడులో 2 ఉన్నారు, గొట్టిపాడులో 1 ఉన్నారు. మొత్తం కలిసి కూడా 24 మందికి ఈ 3 రోజులు వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసి వాళ్ళని ఆ 3 రోజుల్లో అందుబాటులో ఉండవలసిందిగా సభ్యులందరికీ తెలియపరిచాము. అదేవిధంగా మన ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి మార్చల్ నియోజకవర్గానికి ఒక గ్రిడ్ ప్లాంట్ తయారైంది. నాగార్జున సాగర్ నుంచి మేరీమాత గుడి దగ్గర నాగార్జున సాగర్ నుంచి మన మండలంలోని నియోజకవర్గం మొత్తానికి ఒక గ్రిడ్ ప్లాంట్ తయారు చేసింది. 1200 కోట్లతోటి టెండర్లు కూడా త్వరలో నిర్వహించబడటానికి చేశారు. ఆ గ్రిడ్ వల్ల ప్రతి ఊరికి ఓహెచ్ఆర్ ట్యాంక్స్, మన వెల్దుర్తి మండలంలో ప్రతి పంచాయతీకి ఓహెచ్ఆర్ ట్యాంక్స్ నిర్మాణం జరుగుతుంటుంది. అదేవిధంగా పిఎం జన్మన్ కింద 13 గ్రామాలలో నీటి సౌకర్యం కల్పించడం జరుగుతుంది. జేజే పనులు మాత్రం ప్రజెంట్ బోదలవీడు, శ్రీరాంపురతంలో పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద ఈ సంవత్సరానికి మొత్తం 20 పంచాయతీలు ఉంటే దాంట్లో మొత్తం జాబ్ కార్డులు 12,447 ఉన్నాయి. యాక్టివ్ జాబ్ కార్డులు వచ్చేసి 10,223 ఉన్నాయి. పనిచేసే వాళ్ళు 17,941 మంది ఉన్నారు. ఈ సంవత్సరానికి 24-25 సంవత్సరానికి మొత్తం 195,377 మంది ఉంటే దాంట్లో పనిచేసిన ఎస్సీలు వచ్చి 24,970 మంది ఉన్నారు. ఎస్టీలు వచ్చేసి 71,492 మంది ఉన్నారు. అదర్స్ వచ్చేసి 98,915 మంది ఉన్నారు. యావరేజ్గా కూలి వచ్చేసి 242 నుంచి 300 దాకా కూలి పడుతుంది. 100 రోజులు పందినాలు కంప్లీట్ చేసిన వాళ్ళు మన ఈ వెల్దుర్తి మండలంలో 105 కుటుంబాలు ఉన్నాయి. 105 కుటుంబాలలో ఎస్సీలు వచ్చేసి 10 మంది ఉన్నారు, ఎస్టీలు వచ్చేసి 46 మంది ఉన్నారు, ఇతర కులాలలో వచ్చేసి 49 మంది ఉన్నారు. మొత్తం పనులు 402కి గాను 26 పనులు కంప్లీట్ అయినాయి. 376 పనులు ఆన్గోయింగ్లో ఉన్నాయి, అంటే పనులు జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరానికి. అదేవిధంగా హార్టికల్చర్కి సంబంధించి 91 మంది ఫార్మర్స్ను మేము గుర్తించితే దాంట్లో 164 ఎకరాలు వాటికి పండ్ల తోటలు నిర్మించడానికి ప్రాసెస్ చేస్తున్నారు. క్యాటిల్ షెడ్లు మండలానికి అయితే క్యాటిల్ షెడ్లు 25 వచ్చినాయి. మొత్తం 4 కంప్లీట్ అయినాయి. ఒక 11 వచ్చేసి బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. ఒక 8 మాత్రం ఎర్త్ వర్క్లో ఉన్నాయి. 2 మాత్రం స్టార్ట్ చేయలేదు. అవి కూడా స్టార్ట్ చేసి పనులు ఈ సంవత్సరానికి కంప్లీట్ చేసేటట్టుగా ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్యూచర్ న్యూస్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.